పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంజూరు చేసిన ఎలక్ట్రికల్ బస్సులు ఇప్పటికే సూర్యాపేట డిపో పరిధిలో పరుగులు పెడుతూ ప్రయాణికులకు సేవలు అందిస్తుండగా నల్గొండ జిల్లాలో శనివారం నుండి రోడ్డెక్కనున్నాయి. నల్గొండ డిపోలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులపై ఫోకస్. సూర్యాపేట జిల్లాకు 79 ఎలక్ట్రికల్ బస్సులను మంజూరు చేయగా ఇప్పటికే 45 బస్సులు డిపోకు చేరాయి. అవి ప్రయాణికులకు సేవలు కూడా అందిస్తున్నాయి. నల్గొండ డిపోకు 75 బస్సులు మంజూరు చేయగా ఇప్పటికే 40 బస్సులు చేరాయి. 6 నెలల క్రితమే విద్యుత్ పనులు పూర్తి కావలసి ఉండగా సకాలంలో పనులు పూర్తి కాకపోవడంతో ఎలక్ట్రికల్ బస్సులు నల్గొండ డిపోలో ప్రారంభం కాలేదు. తాజాగా పనులు పూర్తి కావడంతో ఎలక్ట్రికల్ బస్సులు రోడ్లపై తిప్పేందుకు ఆర్టీసీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్ని రోజులు సబ్స్టేషన్ లేకపోవడం, ఛార్జింగ్ పాయింట్కు విద్యుత్ రాకపోవడంతో ఎలక్ట్రికల్ బస్సులు నార్కడపల్లి డిపోలోనే నిలిపారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్ బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి లాంఛనంగా నల్గొండ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించినట్లు ఆర్టీసీ ఆర్ఎం జానీరెడ్డి తెలిపారు. నల్గొండ డిపోలో మనం ఎలక్ట్రిక్ బస్సులు 77 బస్సులకు ప్రపోజ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా 40 డీలక్స్ బస్సులు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. సో అవి మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, మరి అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయబోతున్నాము. సో నల్గొండ డిపోలో ఈ ఈవీ బస్సులన్నీ కూడా పర్యావరణ హితం, అంటే జీరో ఎమిషన్, కాలుష్య రహితం. సో ఇవి అధునాతనమైనటువంటి టెక్నాలజీ తోటి ప్యాసింజర్ కంఫర్ట్ కూడా ఉంటుంది, సేఫ్టీ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ అండ్ రియర్ ఎయిర్ సస్పెన్షన్ తోటి మరియు దీంట్లో సెలూన్లో కెమెరాసు, రియర్ వ్యూ కెమెరా, మనకు ఫైర్ డిటెక్టింగ్ అండ్ సప్రెషన్ సిస్టమ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. సో ఇవి ఈ డీలక్స్ బస్సులన్నీ కూడా నల్గొండ టు హైదరాబాదు ఆపరేట్ చేయటం జరుగుతుంది నాన్ స్టాప్గా. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో కూడా ఇంకొక 35 బస్సులు మనకు ఎక్స్ప్రెస్ బస్సులు రాబోతూ ఉన్నాయి. సో అంటే మనం 10 బస్సులు ఇక్కడ ఇనాగరేషన్ చేయబోతూ ఉన్నాం. త్వరలో 40 డీలక్స్ బస్సులు కూడా మనకి హైదరాబాద్కి ఆపరేట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ ఈ ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకు రెడీ అయిపోయాయి. ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. సో ఈ మనకు ఏదైతే 33 kV సబ్ స్టేషన్ కూడా ఈ రోజుతోటి ఇక్కడ కంప్లీట్ అయింది. అది మనకు రేపు మనం ఇనాగరేషన్ చేసిన తర్వాత ఎల్లుండి నుంచి అన్ని బస్సులు కూడా మనకు హైదరాబాద్ ఆపరేట్ చేయడం జరుగుతుంది.